ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బాగున్నారా? మీ గురించి నేను ప్రార్థిస్తున్నాను. దేవుని కృపను బట్టి నా వీడియోస్ కొంతమంది చూస్తున్నందుకు చాలా వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన అంశం ఏంటంటే, మన జీవితంలో సర్వసాధారణమైనటువంటి ఓ ప్రక్రియ కళలు. సహజంగా వచ్చేటువంటి కళలు మన జీవితంలో ఉంటాయి. అయితే ఈ కళలు ప్రతి మనిషికి వస్తాయి. కళలు రాని వాళ్ళు ఎవరు ఉండరు. కలెక్టర్ గారికైనా కళలు వస్తాయి, ముఖ్యమంత్రి గారికైనా కళలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, కళల్లో రెండు రకాలైన కళలు ఉంటాయి. ఏంటి ఈ రెండు రకాలైనటువంటి కళలంటే, దేవుడి వలన కొన్ని కళలు కలుగుతాయి మనకి, అలాగే దెయ్యం వలన కూడా కళలు వస్తాయి. చాలామందికి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు, బైబిల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దైవ సేవకులు మనకి బోధిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చే కళల గురించి మనం వింటూ ఉంటాం. నేను అవన్నీ రెఫరెన్స్లతో మీకు చెప్పట్లేదు, ఎందుకనంటే నాకున్న సమయాన్ని బట్టి మీకు కొద్దిగా మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నేను బైబిల్లో ఉన్న విషయాలే చెప్తున్నాను. యోసేపుకి కళలు వచ్చాయి. అట్లాగే యాకోబుకి మరి అరణ్యంలో పొడవాటి నిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కుటయో దిగుటయో చూశారు. యోసేపుకి బాల్యం నుంచి యవనప్రాయం వరకు కళలు వచ్చాయి. రాబోయే కరువును గురించి, తనకు దేవుడు ఇవ్వబోయే సింహాసనం గురించి కళల ద్వారా యోసేపు మరి దేవుడిని ఉనికిని, అనగా దేవుడు తనకు చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలను వెలిగి చెప్పాడు. అట్లాగే బైబిల్ గ్రంథంలో దానియేలు కళలుగాను అర్థాలు చెప్పగలిగాడు. చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క ఇచ్చేటువంటి కళలు చూస్తూ ఉన్నాం. బైబిల్లో దైవ సేవకుల నోట వింటూ ఉన్నాం. దేవుడిచ్చే కళల గురించి మనకి తెలియంది కాదు. బైబిల్లో మనం చదువుతున్నాం, వింటున్నాం. ఈ రోజుకి కూడా చాలామంది కళలు కంటూ ఉన్నారు. ఈ కళల వలన కొంతమందికి ఆనందం వస్తుంది. భవిష్యత్తులో మనం అనుభవిస్తామో లేదో కానీ కళలో ఆనందపడే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అందుకే ఏమంటారో తెలుసా? అరే పగటి కళలు కనబాకరా అంటారు. కళలో హాయిగా ఆనందపడే వాళ్ళు ఉన్నారు. అదే కళల ద్వారా కోపం, ఉద్రేకత కలిగే వాళ్ళు ఉన్నారు. కొన్ని కళలు భవిష్యత్తును చూపిస్తూ ఉంటాయి. మనం భవిష్యత్తులో ఏదో సాధించినట్టునో, లేకపోతే ఏదో చేసినట్టు కొన్ని కళలు వస్తుంటాయి. కొన్ని భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. టోటల్గా కళలు అనేవి రకరకాలుగా ఉంటాయి. దేవుడిచ్చు కళలు ఆశీర్వాదాన్ని కలగజేస్తాయి. దేవుడిచ్చు కళలు మానవుణ్ణి బాగు చేస్తాయి. కానీ ఈరోజు నేను దేవుడిచ్చి కళల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇలాంటివి చెప్పటానికి కొక్కొల్లోలుగా దైవ సేవకులు ఉన్నారు మన చుట్టూ, దేవుని దర్శనాల గురించి, కళల గురించి బోధించడానికి. నేను చెప్పే స్పెషల్ ఏంటంటే, చీకటి అనగా సైతాను వల్ల వచ్చే కళలు, వాటి ప్రభావాలు, వాటి నుంచి మనం విడుదల ఏ విధంగా చేయాలన్న అంశం మీద మాట్లాడుతున్నాను. మరి దేవుడిచ్చే కళల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ దెయ్యం ఇచ్చే కళల గురించి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. నేను ఒక్కడనే ఉన్నానని చెప్పట్లేదు, ఉన్నారు, కానీ తక్కువ ఉంటారు. నేను ఒక భూత వైద్యం నుంచి దేవుణ్ణి తెలుసుకొని ప్రభువుని అంగీకరించాను కాబట్టి దెయ్యం వల్ల వచ్చే కళలు ఎలా ఉంటాయో నాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకు చెప్పాలని ఆశిస్తున్నానంటే, చాలామంది ఈ కళల వల్ల రకరకాలుగా వేధించబడుతున్నారు, బాధించబడుతున్నారు.
చాలా రకాలుగా వాళ్ళు మానసిక క్షోభకు గురవుతున్నారు ఈ కళలను బట్టి. అయ్యో! కళలు ఇంతవరకు తీసుకెళ్తాయా? ఖచ్చితంగా తీసుకెళ్తాయి. దెయ్యం కూడా కళలు ఇచ్చిద్దా? ఖచ్చితంగా ఇచ్చిద్ది. బైబిల్‌లో ఆధారాలు ఉన్నాయా అని గనక మనం ఆలోచన చేస్తే దేవుని కళల గురించి చెప్పడానికి అందరూ చెప్తారు. కానీ దెయ్యం కూడా కళలు ఇచ్చిద్దా అన్న విషయానికి బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు ఈ సమయంలో నేను ఎందుకంటే తప్పనిసరిగా చూపించాలి కనుక ఈ రిఫరెన్స్‌లు మీకు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యం కూడా కలలు ఇవ్వగలదు. దెయ్యం కూడా కలలు మనకు చూపించగలదు. కాబట్టి మనం గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్‌లో గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 13:1 అంటాడు. ద్వితీయోపదేశకాండం 13:1 ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట చూచిన క్రియను మహత్కారమైన చేసిన ఎడల దేవుడు ఏమంటాడంటే నమ్మొద్దని చెప్తాడు. అంతేకాదు అతడు నీతో చెప్పిన ద్వితీయోపదేశకాండం మరి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. 13వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే అతడు నీతో చెప్పిన సూచన క్రియ కానీ మహత్యకార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన మిమ్మల్ని పరీక్షించుచున్నాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 13:5 కూడా రాయబడింది. మళ్ళీ అలాగే ఇర్మియా గ్రంథం 27:9 ఏం రాస్తున్నాడంటే కాబట్టి మీ ప్రవక్తలేమి సోదిగాండ్రేమి కలలు గనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇర్మియా గ్రంథం 29:8 ఇశ్రాయేలీ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యన ప్రవక్తల చేతనైనా నన్ను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలుగని వారి మాటలు వినకూడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ. ఏంటో తెలుసా? కళలు అనేవి దేవుడు ఇవ్వటం మనం గమనించగలం. కానీ దెయ్యం కూడా కలలిస్తుంది. ఈరోజు దేవుడిచ్చే కళల గురించి కాదు, మనం దెయ్యం ఇచ్చే కళల గురించి మాట్లాడుకుందాం. దెయ్యాలు అనగా సైతాను స్పష్టంగా కళలు ఇవ్వగలదు. దేవుడిచ్చి కళలు ఆశీర్వాదానికి మూలంగా ఉంటాయి, దేవునికి ఆధారంగా ఉంటాయి. కానీ మరి దెయ్యం ఇచ్చే కళలు ఎలా ఉంటాయి అంటే నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. దీంట్లో మీరు బాగా ఆలకించండి. దెయ్యం వలన వచ్చే కళలు ఏం చేస్తాయి అంటే కోపాన్ని ఉద్రిక్తతని కలగజేస్తాయి. రెండోది, దెయ్యం అని సాతాను వలన వచ్చు కళలు మనుషులను శరీరాలను ఏం చేస్తాయి అంటే అపవిత్రమగునట్టు కళలు వస్తాయి అన్నమాట. వీటిని సుఖ కళలు కూడా అనవచ్చు. అలాగే మూడవది ఏంటంటే సైతాను వల్ల వచ్చు కళలు శారీరకంగా నలిగిపోవటం జరుగుతుంది. అలాగే నాలుగవది ఏంటంటే ఈ సైతాను వల్ల వచ్చే కళలు భయం ఆందోళన కలిగిస్తాయి. ఐదవది ఏంటంటే కళల వల్ల అసహ్యం అలసట కూడా పుడుతుంది. అంటే ఒక్కొక్క దాన్ని నేను ఇప్పుడు వివరిస్తున్నాను. ఎందుకు వివరిస్తున్నానంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. మరి అలాంటి వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నేను క్రిస్టియన్ పరంగా మాట్లాడుతున్నాను. దెయ్యం వలన వచ్చు కళలు మనకి కోపాన్ని ఉద్రేకతని కలగజేస్తాయి. ఎలా కలగజేస్తాయంటే ఎవరో మనకి ద్రోహం చేసినట్టు కళలు వస్తాయి, ఎవరో మనల్ని చంపాలని ఎతికినట్టు కళలు వస్తాయి, ఎవరో మనల్ని మన ఇంటి వాళ్ళని ఏదో ఒక విధమైనటువంటి అన్యాయం చేసినట్టు మనకు కళలు వస్తాయి. అంటే ఎదుటివాడి మీద కోపాన్ని రేకెత్తిస్తాయి కళలు. ఎదుటి వ్యక్తి వాళ్ళు నిజానికి వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోయినా మన కళలో వాళ్ళు మనకేదో అపకారం చేస్తున్నట్టు మనకి కనిపిస్తాయి. నిజంగా వాళ్ళు అపకారం చేస్తున్నారంటే చెయ్యరు, కానీ చేసినట్టు కనపడతాయి. మనకు సంబంధం లేని వ్యక్తులు, మనకు దగ్గర రాని వ్యక్తులు,
మనకి ఎలాంటి మాటలు కూడా లేనటువంటి వాళ్ళు మన కళ్ళలో కనపడి మనకేదో చేస్తున్నట్టు సైతాను చూపిస్తుంది. అవును, అంతేకాదు నీ భార్య లేదా నీ భర్త పరాయి వాళ్ళతో అక్రమ సంబంధం కలిగినట్టు కలలొస్తాయి. భార్యని చంపి అక్రమ సంబంధం ఉందని చంపేసినట్టు కలలొస్తాయి. అలాంటి మూమెంట్స్‌లో దగ్గరలో ఏదన్నా వస్తువు ఉంటే కొట్టి చంపేస్తారు. ఈ కలల ప్రభావం వల్ల కొన్ని కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవటం నేను చూశాను. భార్య మంచిదైనప్పటికీ కలలో ఆ భార్య ఎవరితో తిరుగుతున్నట్టు వీడికి అనుమానం. ఆ కలలను బట్టి నిజం అనుకుంటాడు. కారణం ఏంటంటే సైతాను చేస్తున్న ప్రక్రియ ఇది. భర్త మంచోడైనప్పటికీ ఎవరితోనో ఉన్నట్టు, ఏ స్త్రీతోనో విహరించినట్టు ఈమెకు అప్పుడప్పుడు కలలు వస్తుంటాయి. ఈమె పూర్తిగా భర్తను నమ్మదు. ఆ కలలు ఇలా ఎందుకు వస్తున్నాయి, అలా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించకుండా అవే అనుమానంగా పెట్టుకుంటుంది. అనుమానాన్ని రేకెత్తిస్తుంది అన్నమాట కలలు. కాబట్టి ఈ కలల విషయంలో సైతాను మనల్ని ఏం చేస్తుందంటే కోపానికి, ఉద్రిక్తతకి దగ్గరకు తీసుకెళ్తుంది అన్నమాట. ఇలాంటి కళలు సైతాన్ ఇయ్యగలదు. ఇలాంటి అనుమానకరమైన కళలు, ఉద్రేకతను లేపే కళలు, కోపాన్ని రేపే కళలు, కక్షను రేపే కళలు, క్రోధాన్ని రేపే కళలు దేవుడు ఎన్నటికీ ఇవ్వడండి. ఎందుకంటే మన దేవుడిచ్చే కళలు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయన్నమాట. అంతేగాని ఇట్లా ఉద్రేకతలని, కోపాలని, కక్షల్ని రేపేటువంటి కళలు దేవుడు ఎన్నటికీ ఇవ్వడు. ఇలాంటి చెడు కళలు నీకు వస్తున్నాయంటే, ఇలాంటి చెడు స్వభావాలు కలిగినటువంటి కళలు నీ ఉద్రిక్తతలను పైకి రేకెత్తుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే సైతాను యొక్క ప్రభావంలో నువ్వు ఉన్నావని అర్థం. సైతాను నీ మీద పనిచేస్తుందని అర్థం. కాబట్టి ఒక పాయింట్ నువ్వు గమనించుకోవాలన్నమాట. నువ్వు సైతానుకు దగ్గరలో ఉన్నావని అర్థం. కాబట్టి ఇలాంటి కళలు వచ్చినప్పుడు ఉద్రేకపడకుండా, కోప్పడకుండా, అనుమానం పడకుండా మనం ఏం చేయాలనే దాన్ని కూడా నేను చెప్తాను. దాని నుంచి విడుదల ఎలా ఉండేది కూడా నేను చెప్తానన్నమాట. కాబట్టి దెయ్యం కళలు ఇలా ఉంటాయండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దెయ్యం వల్ల వచ్చు కళలు కోపాన్ని, ఉద్రిక్తతని, కక్షల్ని, పగల్ని పెంచే విధంగా ఉంటాయి. రెండవ కళలు ఏం కళలు? ఈ దేవుడిచ్చి కళలు కాదు, దెయ్యాలిచ్చి కళలు. దెయ్యాలిచ్చి కళలండి. ఈ సాతాను వచ్చే కళలు. సాతాను కనిపిస్తుందంటే కళలో ఏదో అనుకుంటారు కానీ సాతాను కనిపించే కళలు భయంకరంగా ఉంటాయి అంటారు. ఉంటాయి, కానీ భయంకరం లేని కళలే మనిషిని పాడు చేస్తాయి. రెండో విషయానికి వస్తున్నాను. శరీరాన్ని అపవిత్రం చేసే కళలు సైతాను మన మీదకి తీసుకురాగలడు. ఎట్లా? అవును, నేను అదే చెప్తాను. ఒక అతను ఉంటాడు. అతనికి పొద్దు పనుకుంటే భారీ కాకుండా ఎవతో వచ్చి మీద పడి కాపురం చేసినట్టు వస్తాయి కళ్ళు. నిజంగా స్త్రీతో ఉన్నంత ఆనందంగా ఉండిపోతాడు. సంసారం చేసినట్టు అయిపోతుంది అతని పరిస్థితి. చెప్పుకోలేడు బయటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిశాచి కళలో ఇట్లా వచ్చే వాటిని మేము కాంపిశాసులు అంటాం. ఈ పిశాచి కళలో అనగా కళలో స్త్రీ కనపడి సాంగత్యం చేసినట్టు, సంభోగించినట్టు, సంసారం చేసినట్టు వచ్చే కళలు చాలామంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. ఏమండి, మీరు అనుకుంటున్నారేమో చదువుకున్నోళ్ళు, బాగా తెలివితేటలు ఉన్నోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. నేను ఇప్పటికీ చూస్తున్నాను, ఇప్పటికి కూడా నాతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఈ సౌఖ్యానికి అలవాటైపోయి భార్యతో కూడా కాపురం చేయలేకపోతున్నారు. అంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. నేను తండ్రి సమానుడిగా చెప్తున్నాను. నా పిల్లలైనటువంటి దేవుని పిల్లలారా, అసభ్యంగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. ఇలాంటి సైతాను భర్తను పాడు చేసి భార్యతో కూడా సుఖం లేకుండా చేస్తుంది. ఆ మనిషికి సుఖం లేకుండా చేస్తుంది, ఇంట్లో సుఖం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది భార్యాభర్తల మధ్యలో. ఈ యొక్క లైంగికరమైనటువంటి కళలు ఇది దానికే మగవాళ్ళకేనంటే లేదు, ఆడవాళ్ళకి కూడా వస్తుంది. ఆడవాళ్ళకి కూడా వస్తుంది. భర్త రూపంలో, పరాయి వాళ్ళ రూపంలో వచ్చి తనతో కామించినట్టు, మరి రతించినట్టు ఈ అసహ్యమైనటువంటి సంభోగకరమైనటువంటి కళలు సైతాను కలగచేయగలడు. ఇలాంటి కళలు దేవుడు పొరపాటును కూడా చేయడు. ఎందుకంటే
ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు శరీరాశలకి లోబడివాడు కాడు. మన శరీరాలని రేకెత్తిచ్చేది ఏదంటే సైతాను మాట. సైతాను ఈ పని చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే తెల్లరేపటికి వాళ్ళు క్షీణించిపోతారు, ఓపిక ఉండదు, లేచిన శ్రేష్టంగా ఉండలేరు. కారణం ఏంటంటే శరీరం అంతా అపవిత్రం అయిపోతుంది. అవును, నిజం, శరీరం అంతా అపవిత్రం అయిపోతుంది. అందుకే యోధా 1:8 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుతూ మహాత్ములను దూషించరు. ఇది దేవదూతల గురించి చెప్పారులేండి, ఈ సైతాన్ గురించే చెప్పాడు. కాబట్టి శరీరాన్ని కళల ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారంట. ఈరోజు చాలామంది ఉన్నారు, ఎంతోమంది. తెల్లారేపటికి ఓపిక ఉండదు వాళ్ళకి. ఎందుకంటే రాత్రి అంతా కూడా ఆ సైతాను ఎలని ఏం చేస్తుందంటే చండాలమైన చెప్పుకోలేనటువంటి మాటల మాట అవి. చాలా అసహ్యమైన పనులు చేస్తుంది వీళ్ళతోటి. ఎవరు చెప్తే నమ్మరండి, చెప్తే నమ్మరు. పక్కన భార్య ఉన్నా కూడా వీడికి దెయ్యం కావాలి, దాంతో వీడి కాపురం బాగుంటుంది. అలవాటైన వాళ్ళు ఉన్నారండి ఈరోజు, దానికి అలవాటై దానికోసం కనిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ బలహీనమైపోతారు. ఏమైపోతారంటే కృషించిపోతారు, నానాటికి దిగజారిపోతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను కలగజేసే మొదటి కళ కోపాన్ని, ఉద్రేకతని, ద్వేషాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తే, అలాంటి కళలు వస్తే ఉక్రోషాన్ని రేపే కళలు సైతానిస్తే, రెండోది ఏంటంటే మనిషిని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఏం చేస్తుందంటే ఈ శరీరానుసారంగా వాళ్ళతో కలిసినట్టు కళలు వచ్చి వాళ్ళు ఏమవుతారయ్యా అంటే క్షీణించి బలహీనులైపోతారన్నమాట. రాత్రి అంతా కూడా వాళ్ళకి నిద్ర లేకపోవటం వల్ల, నిద్రలేమి వల్ల వాళ్ళు చాలా బలహీనులుగా కనపడతారు. ఎవరికి ఈ ఏ డాక్టర్ చూపించుకున్నా కూడా దీనికి సమాధానం చెప్పలేడండి. ఒకవేళ ఆ చదువుకున్న దాంట్లో ఏదైనా చెప్తే చెప్పవచ్చునేమో, కానీ చాలామంది ఈ సైతాను వల్ల ఇలాంటి కళలు కంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి దానికి విడుదల అనేది ప్రభువు దగ్గర దొరుకుతుందండి. చాలామంది తాయెత్తులు కట్టించుకుంటున్నారు. తాయెత్తుల్లో ఉండేదే దెయ్యం, నీకు పట్టింది ఒక దెయ్యం, కట్టించుకున్న నువ్వు కూడా ఒక దెయ్యం. నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను అనమాట. కాబట్టి అయ్యే దెయ్యాలైతే అది కట్టించుకున్నావు నువ్వు పెద్ద దెయ్యాను అంట. నేను దేనికండి, మన శక్తి, ప్రార్థనా శక్తి అనేది మన దగ్గర ఉంటే ఆ సైతాన్ మన దగ్గరికి ఎందుకు వస్తాను? దానికి విడుదల ఎట్లా చెప్తానండి, నేను ఇంకా ఉండే చెప్పాల్సినవి. మూడోది ఏంటంటే కళలో నరకప్రాయాన్ని చూపించే కళలు వస్తాయండి. ఏంటి కళలు? ఇది కూడా సైతాన్ ఇచ్చే కళలే, దేవుడిచ్చే కళలు కాదు. నేను చెప్పేది అచ్చంగా సైతాను స్పెషల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, క్షుద్ర పూజారిని. నేను పుట్టి పెరిగింది వాటితోనే. కానీ నా ప్రభు తన రక్తం చేత నన్ను స్వస్థపరిచి, విడిపించి, బాగు చేసి తన సేవకుడిగా నిలబెట్టుకున్నాడండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలనని దెయ్యాలతో సహవాసం చేసిన నన్ను ఇవాళ దేవుడి బిడ్డగా మార్చాడండి నా ప్రభు. కానీ నా మనసులో, నా ఆలోచనలో ఉన్నది ఏంటంటే ఎంతోమంది ఈరోజు సైతాను చేత పీడించబడుతున్నారు. నా మాటల ద్వారా నలుగురికి విడుదల కలిగిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఒక నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. నరకపాయమైనటువంటి కళలు ఏంటి? ఈ కళలో ఎవరు గొంతు బిసుకుతున్నారు నైట్ వచ్చి, నిజంగా బిసుకున్నట్టే ఉంటుంది. కాళ్ళు చేతులు తన్నగలాడి అరిసినా ఎవడికి వినపడదు. అమ్మో నన్ను కాపాడండి కాపాడండి అని నువ్వు కేకలేస్తావు. నీ పక్కన నీ భార్యకి తెలీదు, నీ నీ పక్కలో పండుకున్నటువంటి నీ బిడ్డకు తెలీదు నీ యొక్క పరిస్థితి. తన్నుకులాడతావు, ఊపిరాడదు, చెమటలు పడతాయి, గుండె దడొస్తుంది, గిజగిజగిజ తన్నుకుంటావు, కానీ చిట్నీళ్ళు కూడా కదలాడదు. స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతావు. గుండెల మీద ఎవరు తొక్కినట్టు, గొంతును పిసికినట్టు, మరి ఇలాంటి కళలు వస్తాయండి. చచ్చిపోయినట్టు, మన ఆత్మ మనలో నుంచి ఎడిపోయినట్టు, స్పర్శ లేకుండా పడిపోవటం,
ఇలాంటి భయంకరమైనటువంటి నరకప్రాయమైనటువంటి కళలండి. మన శరీరం మన చిట్నీళ్ళు లేపాలన్నా కూడా లేపలేకుండా అల్లాడిపోద్దండి ఆత్మ. ఇక నేను చచ్చిపోయాను అనుకుంటావు నువ్వు. అలాంటి కళలు వస్తాయండి మనుషులకి. ఇవన్నీ కూడా దెయ్యానికి సంబంధించిన కళలండి. ఇది మూడో కళ భాగం చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోయినంత పని అయిద్దండి. స్పృహ వచ్చి చూసుకుంటే ఏముండదు. నరకాన్ని చూస్తావు ఆ 4 నిమిషాలు. నువ్వు నీ పక్కన వాళ్ళు బాగానే ఉంటారు. నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీ భర్త, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు పక్కనే ఉంటారు. కానీ నీకు తెలీదు. నిన్ను తొక్కి తొక్కి నమిలి పడేస్తుంది అన్నమాట. అది సైతానండి. కొంతమంది కొనుక్కోవాలంటే భయం వేస్తుంది. అది వచ్చి ఆడబడుద్దో మీద. ఈ నరకం నేను పడలేకపోతున్నాను. ఊపిరి ఆడదు, గుండె ఆగదు, గుండెకు ఆగేంత పని అయిద్ది. లెగి చూసుకుంటే ఒళ్ళంత చెమట, దడ, గజగజ వణికిపోయే వాళ్ళు ఉన్నారండి ఈరోజు ఇలాంటి కళలతోటి. ఈ కళలు ఎవరిస్తున్నారు? దయ్యం ఇస్తుంది, సైతాన్ ఇస్తుంది. ఇలాంటి కళలు అది మాత్రమే వీయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను చెప్తున్నాను, సాతాను నుంచి వచ్చు కళలో, లేకపోతే సైతాన్ కళలోకి వస్తే జరిగే పరిణామాలు చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ప్రియమైన దేవుని మీద శరీరం మరి మనం చదువుకున్నట్టు బైబిల్లో కోపం, ఉద్రేకత వస్తుంది. రెండవ కళలు ఏంటంటే, శరీరాన్ని అపవిత్రం చేసుకునేటువంటి సంసారకరమైనటువంటి కళలు వస్తాయి. పరస్త్రీ సాంగత్యం చేసినట్టు కళలు వస్తాయి. పరపురుషుడితో ఉన్నట్టు కళలు వస్తాయి. భార్యే మనతో ఉన్నట్టు కళలు వస్తాయి. కానీ ఒరిజినాలిటీగా వాళ్ళు కాదు. కళలోనే సుఖాన్ని అలవాటు పడేవాళ్ళు, సుఖంతో ఉండేవాడు. తెల్లారిపడికి నరకం చూపిస్తుంది. తర్వాత ఈ భయంకరమైనటువంటి నరకప్రాయమైనటువంటి కళల మాట. ఈ మూడో రకం ఏంటంటే, గొంతు నవ్వినట్టు, గుండె మీద తొక్కినట్టు, ఊపిరాడకుండుట, నేను తీసుకెళ్ళేదో సముద్రంలో పడేసినట్టు, బావిలో పడేసినట్టు, ఉప్పుల్లో పడేసినట్టు, ఇట్లా భయంకరమైన కళలు వచ్చి సత్యంత స్థితికి పడగలోనే తీసుకెళ్తుంది ఈ సైతాన్ని. కానీ చంపదు. సత్యంత స్థితి చూపించి తీసుకొస్తుంది మళ్ళీ బయటికి. బట్ ఇలాంటి స్థితి సైతాన్ ఇచ్చే కళల వల్ల కలుగుతాయండి. నాలుగోటి ఏంటంటే, వింతాకారాలు కనపడతాం. ఇది భయంకరమైనటువంటి కళలో ఒక రకం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే, వింతాకారాలు కనిపించటం. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్నట్టు కనపడతాం. నిద్రపోతుంటే ఆ రూమ్లో ఎవరో మాట్లాడినట్టు అనిపించటం, మాటలు వినిపించటం, ఇంట్లో ఎవరో సంచరించినట్లు కనపడతాం. ఇది సైతాను భయాందోళనకి కలగజేసే కళ్ళండి. ఎవరో చచ్చిపోయినట్టు, మన ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగినట్టు, భయంగా, టెన్షన్గా, చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి కళలు, వింత ఆకారాలు కనపడ్డట్టు, భయంకరంగా ఎవరో చచ్చిపోయినట్టు, లేకపోతే మాట, రకరకాలైనటువంటి భయాన్ని ఇది కలగజేస్తుందండి. కళల ద్వారా కలగజేస్తుంది. దెయ్యాలు కనిపించినట్టు, రాక్షసులు కనపడ్డట్టు, పిశాచాలు కనపడ్డట్టు, రకరకాలైనటువంటి కళల్ని ఈ సైతాను పుట్టిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి కలిగినప్పుడు చాలామంది విభూతి తెచ్చిపెట్టుకోవటం, కుంకుమ తెచ్చిపెట్టడం, క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి తంత్రంగా ప్రయోగాలు చాలా చేస్తున్నారు. నేను కొన్ని వందల మందిని చూశాను ఇలాంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్తారు ఏది పడితే అది తెచ్చిపెట్టుకోండి, తగ్గిపోద్ది అంటారు. కానీ నేను నమ్మే విశ్వాసం ప్రకారం, ఒకళ్ళ విశ్వాసాన్ని నేను వ్యతిరేకించను, కానీ నేను నమ్మిన విశ్వాసం ప్రకారం నా ప్రభువు నాకు తోడుండగా నేను ఏరే వాళ్ళని ఆశ్రయించటం అనేది చాలా తప్పుడు విషయం అండి. దేవుని పిల్లలారా, అలా ఆశ్రయించిన సౌలు నరకానికి పోయాడు. నీ దేవుడు తక్కువోడు కాదు, చాలా బలమైనవాడు. ఇంత మాంత్రికుడైన నన్నే ఆయన రక్షించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం మామూలు సాధారణమైన మనుషులు మరి ఎందుకు దేవుడిని విడిచిపెట్టి దెయ్యాల దగ్గరికి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతలేదు. మీరు ఎంతో గౌరవనీయులు నా దృష్టిలో. నా ఛానల్ని, నా మాటలను ఆదరిస్తున్నారు. కాకపోతే విశ్వాసం మిట్టి ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన కళలు 4వ కళలు. 5వ కళలు ఏంటంటే, ఈ కళల గురించి చెప్పుకోవాలంటే, పండుకుంటాడు ఎవరో వచ్చి తీసుకొని ఏడాడో దేశాలు
స్థలాలు సందర్శనలు ఎన్ని తిప్పుకొని 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 తీసుకొస్తుంది సైతాన్ని. నిద్రపోయినట్టు ఉండదు, ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఎక్కడెక్కడో తిప్పుకురావటం, ఎక్కడెక్కడో పని చేసినట్టు ఉంటాం. ఏమండి, తిరిగి 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 తెల్లారు లేచేసరికి ప్రయాణం చేసినట్టే ఉంటుంది కానీ నిద్రపోయినట్టు ఉండదు. ఏంటి కళ్ళు? సైతాన్ ఇచ్చే కళ్ళండి. సైతాను వాళ్ళు వచ్చే కళలు అసహ్యంగా ఉంటాయి. సైతాన్ ఇచ్చే కళలు పెంట తిన్నట్టు, వరదలో పడ్డట్టు, అసహ్యమైన పనులు చేసినట్టు, రోతకరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు, మనం నోటితో కూడా చెప్పుకోలేనంత అసహ్యమైన పనులు చేసినట్టు కళలు వస్తాయండి. యాత్రలు చేసినట్టు, స్థలాలు తిరిగినట్టు, తెల్లవార్లు అది చేసినట్టు ఇది చేసినట్టు వస్తాయండి కళలు. సహజంగా మనం చేసే పనిని బట్టి కళలు వస్తాయి, దానికి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కువ బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. నిదట్లో కూడా నేను బైబిల్ చదివినట్టే ప్రార్థన చేసుకున్నట్టే నాకు కళలు వస్తాయి. ఎందుకంటే మనం చేసే పరిచర్యను బట్టి, లేకపోతే మనం చేసేటువంటి పనిని బట్టి కళలు వస్తాయి. కానీ ఇవి అలాంటిది కాదు. ఎక్కడో తిరిగినట్టు, ప్రదేశాల్లో తిరిగినట్టు, ఏడాడు కొండల్లో చెట్టల్లో పుట్టల్లో తిప్పుకొస్తుందండి సైతాన్. అన్నీ తిప్పుకొచ్చి ఈ ఆత్మని తిప్పుకొచ్చి తెల్లారి గట్లకు తీసుకొచ్చి మిమ్మల్ని నీ శరీరంలో పడేస్తుంది. చాలా అలసిపోతారు. ఇలాంటి స్థితిలో చాలామంది ఉన్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. మీరు నమ్మినందువల్ల నాకు వచ్చేది లేదు, నమ్మకపోయినందువల్ల మీకు వచ్చేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యతో నువ్వు కనుక బాధపడుతుంటే, ఇలాంటి వేదంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేయాలి అనే దానికి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. అందరికి ఉందని చెప్పట్లేదు. ఇలాంటి సమస్యలు ఈ 5 సమస్యల్లో మొట్టమొదటిగా కళలు, దెయ్యం ఇచ్చి కళలు. సైతాన్ కళలోకి వస్తే ఏం చేస్తుందంటే కోపాన్ని, ఉద్రిక్తతని, కక్షలను లేపుద్ది. రెండోది ఏంటంటే శరీరాన్ని అమ్మాయి రూపంలో అబ్బాయి రూపంలో అపవిత్రం చేస్తుంది. మూడోది ఏంటంటే కళ్ళలో గుండెల మీద తొక్కను, కుతిక బీసుకొని, నీళ్ళు అయ్యాను, నొప్పులు అయ్యాను, చచ్చినట్టు టెన్షన్ పెట్టేస్తుంది. నాలుగోది ఏంటంటే వింతాకారాలతోటి, అలాగే చనిపోయిన వారిలాగా, లేకపోతే చచ్చిన వాళ్ళు దెయ్యమైనట్లు, భయంకరమైన ప్రదేశాల్లో నేను విడిచిపెట్టినట్టు నువ్వు ఉన్నట్లు నీకు చూపిస్తుంది. ఐదోది ఏంటంటే నిన్నేడాడో తిప్పుకొస్తుంది. అలాగే అసహ్యమైన నీకు తిన్నట్టు నీకు కనిపిస్తుంది. బాగానే ఉంది. మరి ఇప్పటివరకు ఈ 5 అంశాలు మనం నేర్చుకున్నాం. దెయ్యం వల్ల వచ్చు కళలు, సైతాన్ వల్ల వచ్చు కళలు క్రైస్తవులకైనా, హిందువులకైనా, ముస్లింకైనా ఇంతే ఉంటాయండి. కాబట్టి ఈ సైతాన్ కళల్ని మనము అవరోధించి దేవుణ్ణి బట్టి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి అన్న విషయానికి 4 విషయాలు చెప్తాను నేను. విడుదల, ఎలా విడుదల పొందాలి అన్న విషయాన్ని చెప్తున్నాను. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విడుదల గురించి చెప్తున్నాను. 5 రకాల కళలు అయిపోయినాయి. ఏంటి అంటే, పండుకునే ముందు నువ్వేం చేయాలంటే ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. చాలామంది టకామని పండుకుంటారు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా పండుకున్నావంటే ఇంటికి డోర్ వేసుకుంటే ఎంత భద్రత ఉంటుందో ప్రార్థన చేసుకున్నోడికి అంత సెక్యూరిటీ ఉంటుంది. ఏమండి, మీరు డోర్ తీసి నిద్రపోతారా? దొంగలు రావచ్చు, కోతులు రావచ్చు, కుక్కలు రావచ్చు, విషసర్పాలు రావచ్చు, క్రిమి కీటకాలు రావచ్చు, దోమలు రావచ్చు. అమ్మో, చాలా మందికి తలుపోయింది, నిద్రపట్టదు. అంతలా భద్రత కలిగిన వాళ్ళు మరి మనకు ఆత్మకి భద్రత కావాలంటే, మన యొక్క నిద్రకు ఒక భద్రత కావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. పాస్టర్ గారు, నేను డ్యూటీ చేసి వచ్చానండి. అయ్యా, నేను పనికి వెళ్ళి వచ్చాను అయ్యా. ఎబ్బేసి కూడా 2 ముక్కలే చేశాడు ప్రార్థన. పేతురు కూడా 2 మాటలే అన్నాడు, రక్షించు అన్నాడు, విశ్వాసం కలిగి. నీ చేతనైనంత మట్టుకు ప్రార్థన చేసుకో, ప్రార్థన చెయ్యాలి. దేని గురించి చెయ్యాలి ప్రార్థన? అనేకమైన విషయాలు ఉంటాయి. వాటిలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే సుఖనిద్ర కోసం ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు సుఖమైన నిద్ర, సులువైన మెలకు దయచే తండ్రి అని ప్రార్థన చేయండి. చేసేటప్పుడు నమ్మకంతో చేయండి, విశ్వాసంతో చేయండి. అయ్యా, నీ కాపుదల, నా మంచం చుట్టూ నీ కాపుదల, నా గృహం చుట్టూ నీ కాపుదల, నా యొక్క ఇంటి పిల్లల చుట్టూ నీ కాపుదల, నా భర్త, నా భార్య, నా కుటుంబీకుల చుట్టూ నీ కాపుదల. ఎవరికి పీడకలలు, చీడకలలు, దురాత్మలు, చీకటి శక్తులు రాకుండా
నీ నామంలో నాయన నువ్వు గద్దించమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఇలాంటి 5 రకాలైన కళలు వచ్చే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఆత్మలో శక్తి కొరకు ప్రార్థన చేయాలి. అవును. ఇప్పుడు దెయ్యం వస్తుంది, లేకపోతే చీకటి వస్తుంది, సైతాన్ వచ్చి మీద పడుతుంది, తట్టుకోలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే నీ ఆత్మ బలహీనంగా అయిపోయింది. దేవుని ఆత్మ సహాయం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధంగా ఉండాలంటే ఆ ఆత్మకి దేవుని యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కలవాలి. అవును. ఎవరి ఆత్మ అయితే బలంగా ప్రార్థన ఉంటుందో ఇలాంటి సైతాన కళలు ఎప్పుడొచ్చినా తిరగబడుతుంది ఈ ఆత్మ వాళ్ళ మీద. జాగ్రత్తగా వినండి. నీ ఆత్మ ఇప్పుడు ఒక దెయ్యం వచ్చి కళల రూపంలో వచ్చి నీ దగ్గర నిలబడితే నువ్వే దాన్ని కొడితే దెబ్బకి వెళ్ళిపోద్ది. నిజంగా కొట్టవు. నీ ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ, ప్రార్థనాత్మ దాన్ని కొట్టి పంపించేస్తుంది. ప్రార్థనాత్మ అండి. దాని చేతికి నువ్వు దొరకవు. అది నిన్ను భయపెట్టాలనుకుంటే నువ్వు ఇంకా బలంగా ఉంటావు ఆత్మలో. కళ్ళలో కూడా చాలామంది ఆత్మలో తిరగబడే వాళ్ళు ఉన్నారు, ఆత్మలో సైతాన్ని తన్నేవాళ్ళు ఉన్నారు, ఆత్మలో సైతాన్ని వెళ్ళగొట్టేవాళ్ళు ఉన్నారు, ఆత్మలో దాన్ని గద్దించే వాళ్ళు ఉన్నారు, అది వస్తే వెంటనే ప్రతిఘటించే వాళ్ళు ఉన్నారు. ఆ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం దేవుని ఆత్మ నుంచి వస్తుంది. దేవుని ఆత్మ ప్రార్థన ద్వారా శక్తి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా నాకు ఆత్మశక్తిని దయచేయి, నా ఆత్మకి శక్తిని అనుగ్రహించు, ఇలాంటి కళలు నా దగ్గరికి వస్తే నేను ఎదిరించగలిగిన శక్తిని నా ఆత్మకు నువ్వు అనుగ్రహించని నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నువ్వు రాకుండా కాపాడయ్యా, అయ్యా నువ్వు రాకుండా చెయ్యయ్యా అనేదానికన్నా నా ఆత్మకి నీ ఆత్మను నా తోడుగా ఇవ్వయ్యా, నీ ఆత్మశక్తిని నాకు ఇస్తే 2 అంతల ఆత్మ నా మీదయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కనుక నీకు ఆత్మశక్తిని ఇచ్చాడంటే నువ్వే సైతాన్ని చివరిదాకా ఎల్లగొట్టగలవు. నువ్వు 2-3 సార్లు దాన్ని ఎల్లగొట్టావంటే నీ ఆత్మ ద్వారా ఇంకా అది నీ దగ్గరికి రాదు. శరీరంతో ఎల్లగొట్టలేవు, ఆత్మబలంతో అయితే ఎల్లగొట్టగలవు, పరిశుద్ధాత్మ శక్తితోనైతే వెళ్ళగొట్టగలవు. అది నువ్వు కల్లో కూడా దాని మీద తిరగబడగలవు. ఆ శక్తి అనేది నీలో ఉంటే, ఆ ప్రార్థన జీవితం అనేది నీలో ఉంటే. కాబట్టి పడుకునే ముందు ప్రార్థించాలి. సుఖనిద్ర కొరకు, కాపుదల కొరకు, అలాగే ఆత్మలో శక్తి కొరకు ప్రార్థించాలి. చూడండి, ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు సంసోను చీల్చి పడేశాడు సింహాన్ని. ఆత్మ దిగి వచ్చినప్పుడు సంకెళ్ళు తెంచేసాడు. బైబిల్లో ఎంతమంది అండి ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి వాళ్ళు శరీరపరంగా చేశారు. అదే ఆత్మ ఈరోజు ఆ శక్తిని నువ్వు పొందుకోగలిగితే, ఆత్మశక్తిని నువ్వు పొందుకోగలిగితే, ప్రార్థన ద్వారా నువ్వు కనుక దేవుని ఆత్మశక్తిని పొందుకోగలిగితే సైతానికి చుక్కలు నువ్వు చూపించగలవు. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు దానికి చుక్కలు చూపించే వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ మనకు చూపిస్తుంది అది చుక్కలు. కారణం ఏంటంటే చేతగాక, ప్రార్థించటం చేతగాక, శక్తి పొందుకోవటం చేతగాక. ఈ చేత కాకపోతే ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావండి? అందుకే వాక్యం చెబుతుంది కదా, నీ శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావంటుంది. కాబట్టి తప్పకుండా ఏం చేయాలంటే ప్రార్థించాలి. శక్తి కొరకు ప్రార్థించండి, విశ్వాసం కలిగి ప్రార్థించండి. నీ పడక దగ్గరికి సైతాను వస్తే దానికి దిగిపోద్ది తలకాయ మాట. అది నీ చేతిలోనే ఉంది, నీ ఆత్మలోనే ఉంది మాట. మూడోది ఏంటంటే పండుకోవటానికి ఇక మేము పండుకుంటాం అని ఉపక్రమించినప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకోండి. అది 2 అంచులు కలిగిన ఖడ్గం, పవిత్ర గ్రంథం దగ్గరలో ఉంటే చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది ఏంటంటే సైతాను దగ్గరికి రాకుండా ఉండాలంటే దేవుడి పేరట దాన్ని ఆనబెట్టి శపించటం నేర్చుకోవాలి. చాలామందికి శపించే ప్రార్థన మనుషులకు చేయకూడదు, సైతాన్ మీద చేయొచ్చు. అసలు ఆనబెడటం ఏంటి, శపించటం ఏంటి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. అదేంటంటే ముందు ఆనబెడతాం. ఇదిగో ఒక దెయ్యం అంటుంది యేసు ప్రభువుని చూడంగానే, ఓ సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మీకు మాతో ఏం పని అయ్యా, ఇదిగో దేవుడి పేరట నీకు ఆనబెడుతున్నాను అంది. అది దేనికి? దేవుడి పేరట ఆనబెడితే ఇంకా ఆయన ఏం చేయలేడని. ఎందుకంటే ఎవడైనా సరే దేవుడి పేరట ఆనబెడితే ఆ ఆనజోలికి రారు. అది మనం ఏమనుకుంటామంటే బైబిల్ భాషలో చెప్పుకోవాలంటే దేవుడు తోడు మీరు అనవద్దు అన్నాడు దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు. మానవుల విషయంలో, దెయ్యం విషయంలో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనబెడతాం ఏంటంటే సైతానా ఇదిగో
నా మంచం దగ్గరకు నువ్వు వచ్చావంటే యేసు నామంలో నువ్వు కాలిపోతావు. చూడండి, ఇక్కడ ఆన వచ్చింది, శాపం వచ్చింది. ఎవరి మీద శాపం పెట్టాం మనం? సైతాన్ మీద శాపం పెట్టాం. అది మన మీద పెడతాం ఏంటండి? శాపం తిప్పి దాని మీద మనం పెట్టాలండి. ఎక్కడ ఆలోచిస్తున్నారండి మీరు అసలు? దెయ్యం అయ్యాను, దేవత అయ్యాను, భూతం అయ్యాను, పిశాచ అయ్యాను, రాక్షసి అయ్యాను, అది ఎంతలో శక్తి అయ్యాను కనుక యేసు నామం ముందు దొడ 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 వణికిపోద్ది. అది చేతనవుతుందా నీకు దేవుని పేరట ఆనబెట్టి శపించటం? సైతానా, నా దగ్గర కనుక నువ్వు ఈ రాత్రి కనుక వచ్చావంటే నా యేసు మోసినటువంటి సిలువ నువ్వే మోసుదు గాక, యేసు నామములో ఆమేన్. సైతానా, ఈరోజు నా ఇంటి దగ్గరికి కానీ, నా మంచం దగ్గరికి కానీ, నా కళ్ళకు కానీ నువ్వు వచ్చావంటే యేసు నిన్ను సమూలంగా పెకిలించి బయటపడవేయును గాక. నేర్చుకోండి. శాపం సైతానికి పెడతాం నేర్చుకోండి, దాన్ని భయపెడతాం నేర్చుకోండి. దానికి భయపడతాం కాదు, దానికి దడబుట్టేటట్టు మీరు బతకండి. నేను కోరుకుంటున్నాను. నేను చేసినవి ప్రాక్టికల్గా మీకు నేను చెప్తున్నాను. అవన్నీ చెప్పుకోవడానికి కాదు, నా అనుభవాన్ని ఆ రంగరించి మీతో నేను చెప్తున్నాను. సైతాన్ కళ్ళు మన దగ్గరికి వస్తున్నాయి, సైతాన్ మనకు కనిపిస్తుంది. అయ్యయ్య నాకు భయం వేస్తుంది. భయపడుతూనే ఉంటావు జీవితాంతం. ఎదుర్కొనకపోతే ఏమి చేయలేవు. ఇదిగో ఆయుధం ప్రభు అయిన యేసు నామం. కాబట్టి ఆనబెట్టండి. నా గడప ముందుకు వచ్చావంటే యేసు రక్తంతో నువ్వు కాలిపోతావు, ఆయన ఆత్మలో నువ్వు నశించిపోతావు అని కొబ్బరి నూనె రాశాడు. సిలువ గుర్తేయండి గడపకి. నువ్వు పడుకునేటువంటి గడపకి సిలువ గుర్తే. లోనకు వచ్చావంటే యేసు నిన్ను నశింపజేయును గాక. బంధించటం అని మాత్రం చేయబాకండి ఎప్పుడు కూడా. సైతాన్ని బంధించబడదు, దానికి అంత సీన్ లేదు. దేవుడే ఇవ్వాలి ఆజ్ఞ, మనం అనకూడదు నేను బంధిస్తున్నానని. కాబట్టి నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. కాబట్టి ఇంక ఏ కోణంలో అన్నా సరే దాన్ని బెదిరించండి, ఆనబెట్టి శపించండి. నా కల్లోకి వచ్చావంటే సైతానా, ఈరోజు నా పడక దగ్గరికి, నా మంచం దగ్గరికి, నా ఇంటి దగ్గరికి వచ్చావంటే యేసు నామములో నీవు నశించి కృషించి చెల్లా చెదురువైపోదువుగా. నీ ఇష్టం వచ్చినట్టు యేసు నామంలో సైతాన్ని శపించు, అది నీ దగ్గరికి రాదు, భయపడదు. నిజానికి అది నశించదు, కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, భయపడిద్ది మాట. అందుకే దేవుడి పేరట ఆనబెట్టింది. అది ఎంత తెలివిగలదు. దెయ్యాలు ఎంత తెలివిగలవి అంటే, నాకు తెలిసి మానవులు ఇంత సైన్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మనుషుల్ని దడదడలాడిస్తున్నాయండి. ఏంది పాస్టర్ గారు నువ్వు చెప్పేయని నమ్మొచ్చా? నా దగ్గరికి లాయర్లు వస్తారండి, డాక్టర్లు వస్తారండి దెయ్యాల గోలతోటే. ఏమండి ఇంజనీర్లు వస్తున్నారండి, పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు వచ్చి మాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉందని సైతాన్ వాళ్ళు చెప్పుకుంటున్నారండి నా దగ్గరే. ఏమంటామండి? ఇన్ని చదువులు చదివినా అది మన మీద ఎక్కువ చదువు చదివింది, అందుకే వీళ్ళందరినీ దడదడలాడి చొచ్చబోపెత్తుంది. కాబట్టి ఆలోచించండి, ప్రార్థన చేయండి, ఆనబెట్టి చెప్పించండి. ఇప్పుడు కూడా అది నీకు కంట్రోల్ కాకపోతే అభిషిక్తులైన దైవజనుల చేత ప్రార్థన చేయించుకోండి, ప్రేయర్ ఆయిల్ తెచ్చుకోండి. చక్కగా వాళ్ళ చేత నెత్తి మీద హస్త నిక్షేపణ చేసేటట్టు దేవుళ్ళ సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి. ప్రియమైన దేవుని పెళ్ళారా, దేవుని శక్తి ముందు ఏదీ నిలవదు. ఇప్పుడు వరకు నేను చెప్పింది సైతాన్ కల్లోకి వస్తే ఏం చేస్తుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా విడుదల పొందాలనే విషయాన్ని నేను సంపూర్తిగా మీకు చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు యోచించుకొని ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇదిగో చిన్న ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. ఈ సమస్యలతో ఉన్న వాళ్ళ వరకే నేను చెప్తున్నాను. మీకు ఏ సమస్య లేకపోతే హ్యాపీ, దేవుడి కృపను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి అయ్యా. నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నా మాటల ద్వారా నలుగురైనా బలపడి ప్రభువా సైతాను శోధన నుంచి తప్పించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఆత్మలో శక్తి గలవారగునట్లు నాయన కృప చూపండి నాయన. నీకు నీ వాక్యాన్ని బట్టి వాళ్ళని బలపరచండి. దేవానికి వందనాలు. వాళ్ళని నాయన మీరు మంచి నిద్రలు దయచేయండి. ఈ సైతాను
శోధనల నుంచి విడిపించండి. దేవా వారికి నాయన మంచి ఆరోగ్యము, శక్తి, బలమును దయచేసి కృప చూపించి దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నా మాటలు విన్నందుకు మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి సైతాను గురించి స్పెషల్గా ఒక స్పెషలిస్ట్లా మీకు నేను తెలియచేస్తాను. వాడి యొక్క విషయాలన్నీ మీకు నేను బయలుపరుస్తాను. తప్పకుండా నా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనే నాకు విజయం, మీ ప్రార్థనే నాకు జయం. కాబట్టి ప్రియులారా, మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఇప్పటివరకు నా మాటలు విన్న మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోతో తప్పకుండా కలుసుకుందాం. వందనాలండి. ప్రైజ్ లార్డ్.